నమస్తే అండి. ఈరోజు ఇది మనకి మనం నేర్చుకునే విధానంలో ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటే బాగుంటుంది అనే ఒక ఐడియాతో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ప్రాక్టికల్ అప్రోచ్ లెర్నింగ్ అనే ఉద్దేశంతో. మనం ఎంతసేపటికి ఏదో విని థీరీస్ విని ఇదేదో సబ్జెక్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది ఒక సబ్జెక్ట్ ఏదో నేర్చుకుంటే మనకి వచ్చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేయటం, దాంతో ఎర్న్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయిపోయి దాని మీద ఎన్నో క్లాసులు ఎంతోమంది కండక్ట్ చేస్తా ఇది ఇలా వెళ్తే బాగుంటుందేమో అనే ఒక అప్రోచ్ తీసుకుని అలా ఒక మాడ్యూల్స్ తయారు చేసి ఫండమెంటల్స్, టెక్నికల్స్, న్యూస్, అనాలిసిస్ ఇవన్నిటి మీద ఒక మాడ్యూల్స్ తయారు చేసి అందరూ మొత్తం ఇండియాలో ఈ విధంగా ఒక క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. నేను కూడా లాస్ట్ ఇయర్ వీడియోస్ చేసిన జేసీ అనాలిసిస్ అని ఒక వీడియోస్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని నెలల తర్వాత నేను కూడా ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేశాను. అంటే సరిగా మనం క్లియర్గా మనం ఏదో డిఫరెంట్గా ఇద్దామనే ఉద్దేశంతో. అప్పుడు నాకు అది ఫస్ట్ బ్యాచ్ అనమాట. అప్పుడు నాకు అర్థమైంది అసలు క్లియర్గా ఇది ఏంటి, ఎంతవరకు నేర్చుకోగలుగుతారు ఏంటి అనేది అర్థమైంది. తర్వాత నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, మన ఛానల్ హ్యాక్ అవటం వలన నేను కొంతకాలం ఆపేయటం జరిగింది. పర్సనల్ ప్రాబ్లమ్స్ కొంతకాలం ఆపేయటం జరిగింది. ఈలోపు నాకు ఇంకొక కొత్తగా ఐడియా వచ్చింది. ఈలోపు అంతకుముందు నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక సబ్జెక్ట్ అనుకోండి, చార్టెడ్ అకౌంటెంట్స్, ఐసీడబ్ల్యూ లేదా అట్లీస్ట్ బీకామ్ చదువుకున్న వాళ్ళకి కొంత ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాటి గురించి తెలుస్తాయి. కాబట్టి ఆ సబ్జెక్టు నేర్చుకుంటే వాళ్ళు మరి అందరూ ఇందులోనే ఇన్వెస్ట్ చేసి ఇందులోనే సంపాదిస్తూ ఉండాలి కదా, అది జరగట్లేదు కదా. కాబట్టి ఇది ఒక సబ్జెక్ట్ కాదనమాట, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ చేయటానికి కావాల్సిన ఒక మెథడాలజీ కావాలి మనకి. అది నేర్చుకోవాలి. ఒక మెథడాలజీ ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటరు అనే దాని మీద లాంగ్ టర్మ్ అని, షార్ట్ టర్మ్ అని, మీడియం టర్మ్ అని ఇలా డెవలప్ చేశారు. కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి అనేది క్లియర్ కట్గా ఒక ఐడియా ఉంది నాకు. అన్నీ షార్ట్ టర్మ్ కానీ, ఇంట్రాడే కానీ, లాంగ్ టర్మ్ కానీ ఎక్కువ భాగం 95% ఫెయిల్యూర్స్ ఉన్న స్టాక్ మార్కెట్లో ఎంతోమంది ఇప్పుడైతే ఈ కోవిడ్ వలన 10 lakhs అకౌంట్స్ కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారు. అసలు ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్కి ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఎన్నో లక్షల మంది రిజిస్టర్ చేసుకుని ముందుకు రాబోతున్నారు. ఇలాంటి టైంలో క్లియర్ కట్ ఒక ఐడియా, ఒక మెథడాలజీ ఉండాలని స్ట్రాంగ్గా నమ్మే వాళ్ళలో నేను ఒకనండి. అందుకని నన్ను ఏదో అడుగుతూ ఉంటే ఎప్పుడు ఆలోచిస్తా ఏంటి డిఫరెంట్గా మనం వెళ్తే ఎలా ఉంటుంది అనే నుంచి వచ్చిందే ఈ ఐడియా అనమాట. ఐడియా ఏం లేదు, ప్రాక్టికల్గా మనం తెలుసుకోవటమే ప్రతిదీ కూడా. ఊరినే థియరీ చెప్పి 95% ఫెయిల్యూర్స్ ఉన్నారని ఇందులో మనం సక్సెస్ కాలేమోమో అనేది కాదు. ఇంట్రెస్ట్ ఉండి మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా ఉంటుంది సక్సెస్. మీరు ఈ మార్కెట్లో వచ్చి ఇది కొన్ని సంవత్సరం 2 సంవత్సరాలకు మనం కంప్లీట్గా ఒక ఐడియా తెచ్చుకోగలిగి కంటిన్యూగా దాంట్లో ఉంటే కానీ మీకు అర్థం కాదనమాట. ఏంటి, ఎంతో కాలం నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటి, ఎంతోమంది ఇన్వెస్ట్ చేస్తున్న పెద్ద ఇన్వెస్టర్స్ అన్నీ ఓపెను, ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారు, మరి అవే కొనుక్కున్న వాళ్ళు సంపాదించట్లేదు. ఏంటి, ఒకళ్ళని కాపీ కొట్టడం కాదు, మనకి నచ్చింది, మనకు అనిపించింది, మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనకు నచ్చిన కంపెనీలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దీన్ని ఎలా అప్రోచ్ కావాలి, ఇది అనమాట తెలియాల్సింది. ఎందుకంటే ఈ మధ్య జుంజున్వాలా ఎస్ బ్యాంక్ 68-70 రూపీస్లో కొన్నాడు. చాలామంది జుంజున్వాలా కొన్నారు. అది ఇప్పుడు ఎలా ఉంది, లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది, అతని ఆలోచన ఏంటి మనకి తెలియదు. మనం మాత్రం అతను కొన్నాడు కాబట్టి ఇమీడియట్గా పెరిగిపోద్ది. అలాగే వరల్డ్లో అమెరికాలో వారెన్ బఫెట్ కొనగానే 1 week 1 month బయటకు వస్తుంది. వారెన్ బఫెట్ అమ్మితే ఎయిర్లైన్స్ అన్నీ ఎలా బయటకు వచ్చిందో న్యూస్ అలా ఎవ్రీ మంత్ ఇండివిజువల్గా ఏమేమి కొన్నాడనే తెలుస్తుంది. ఇమీడియట్గా ఏదో కొన్నాడని ఉంటుంది. కానీ కాబట్టి
అది కొన్నంత మాత్రానే అందరూ సంపాదించారా అంటే ఇది డిఫరెంట్ అప్రోచ్ ఉంటుందన్నమాట. తన ఇన్వెస్ట్మెంట్స్ యొక్క అప్రోచ్ ఎన్ని సంవత్సరాలు ఎప్పుడుకి అని అతనికి ఒక్కడికే తెలుసు అనమాట. దీన్ని ఎప్పటి వరకు హోల్డ్ చేయాలి. మిగతా వాళ్ళందరికీ కొన్నాళ్ళకి దాంట్లో ఓపిక నశించి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు అయ్యేసరికి అది పెరగకపోయేసరికి దాంట్లో ఉంటే ఎగ్జిట్ అయిపోతారు. అక్కడి నుంచి అది పెరగటం మొదలవుతుంది. కాబట్టి దీనికి ఏం కావాలి, ఎలాంటివి మన సైకాలజీకి తగ్గట్టు మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాన్ని తీసుకుని ప్రాక్టికల్గా మనకి ఏది సూటబుల్ అవుతుంది అనేది ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా ఒక మెథడాలజీ డెవలప్ చేసుకుంటే కానీ ముందుకెళ్ళలేరని నా ఉద్దేశం. అందుకని ప్రాక్టికల్గా అంటే ప్రతిదీ ఫాస్ట్గా మార్కెట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎంతో కొంత ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసి మనం దాని నుంచి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలన్నమాట. అలాగే అంటే ఈ లాంగ్ టర్మ్ అప్రోచ్ అనేది చాలా ఫెయిల్యూర్ కాన్సెప్ట్. అంటే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అది హయ్యర్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఆ ఇన్కమ్ అవసరం లేదు. రెగ్యులర్గా మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే తనకు సొంత ఐడియాతోనో ఇన్వెస్ట్ చేసుకుంటా అసలు దాని గురించి ఇంకా ఎప్పుడు అమ్ముదాము అని ఆలోచించరు. దాన్ని ఏదో కోసేసుకుని తిందాము అని ఎవరు ఆలోచించరు. అది అలా పడి ఉంటుంది ఒక అసెట్ లాగా. అది దాన్ని ఉపయోగించుకుని మనమేదో బెనిఫిట్ పొందుదాము, మనమేదో ఎంజాయ్ చేద్దాము అనే ఆలోచన లేకుండా పెట్టేదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు. ఇప్పుడు ఉన్నాళ్ళకి అప్రోచ్ ఉందా? లేదు. కాబట్టి లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అంటే నాకు తెలిసిన సార్ మళ్ళీ మీ గురించి చెప్తున్నాను, ఈ వీడియో చూస్తే మీరు సారీ, ఎందుకంటే ఇది మంచి ఎగ్జాంపుల్ కాబట్టి మీ గురించి చెప్పాల్సి వస్తుంది, మీ పేరు చూడట్లేదు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే ఆయన లాస్ట్ టైం క్లాసుల్లో ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి, మనీ ప్రాబ్లం లేదు, లాస్ట్ టైం లేదు డీసెంట్గా క్లాస్ నేర్చుకుని మనం ఇన్వెస్ట్ చేద్దామని ఒక మంచి పాజిటివ్ అప్రోచ్తో వచ్చి క్లాసెస్లో జాయిన్ అయ్యారు. కానీ ఆయన జాయిన్ అయినప్పుడు వాళ్ళ సన్ ఒక 12 years ఉంటే అతను 22 years వచ్చే వరకు నాకు ఇప్పట్లో ఇన్వెస్ట్ చేసి వదిలేస్తా సార్, ఒకటి 2 షేర్లు చెప్పండి, నేను ఇంకెట్టి పరిస్థితుల్లోనూ కదిపేది లేదు అన్నాడు. అంటే మేము అప్పుడు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే రెగ్యులర్ ప్రోడక్ట్, గ్రోత్ ఉన్న ప్రోడక్ట్ అనే ఉద్దేశంతో లాంగ్ టర్మ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రో అవుతుందనే ఉద్దేశంతో అప్పుడు సజెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఒక 600, 650 ఆ రేంజ్లో ఎంతో తెలియదు, నాకు ఐడియా లేదు, 550, 650 మధ్యలో ఎక్కడో ఆయన బై చేసుకుంటా కొంత ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అవి కాకుండా ఒక 18 కంపెనీలు ఆయన అంటే ఒక పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయమని వీడియోస్ చూసి ఇవన్నీ చూడటం వలన ఇది అంటే ఎవరో ఏదో చెప్పంగానే ఇది కరెక్ట్గా ఉంది అనేది నమ్మేసి మనం ప్రాక్టికల్గా తెలియకపోవటం వలన అంతా మనకి ఇది ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసేయటం అనేది ప్రాక్టికల్ అప్రోచ్ లేకపోవటం అనే ఉద్దేశంతోనే ప్రాక్టికల్గా మనం అప్రోచ్ అవ్వాలనేది ఇప్పుడు నా ఉద్దేశం అనమాట. అలా పెట్టేసేసి పోర్ట్ఫోలియో మేనేజ్ చేసేసి ఇవంతా చేసేసిన తర్వాత సడన్గా మరలా నాకు ఒక 1 month బ్యాక్ కాల్ చేసినప్పుడు మార్కెట్ ఫాల్ అయినప్పుడు కాల్ చేయటం జరిగింది. ఏంటి సార్ ఏంటంటే అంతా మొత్తం ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన పోర్ట్ఫోలియో మొత్తం అమ్మేశానని చెప్పాడు. ఆయన అప్రోచ్ పెట్టుకున్నప్పుడు 10 years, కానీ అమ్మేసింది within 6 months కూడా అలా అమ్మేసేసాడు. అంత ఫాస్ట్గా ఇంత షార్ట్ పీరియడ్లోనే డెసిషన్ చేంజ్ చేసేసుకుంటే ఎలా ఉండగలుగుతారు? అలా ఎందుకు ఉండలేదు అతను అంటే అతను వేరే వాళ్ళ సజెషన్స్ ఫాలో అవటం ఒకటి, తనకి దాని మీద ఆలోచన లేకపోవటం రెండో పాయింట్. ఈరోజు ఈ మార్కెట్ ఇలా పడినా మళ్ళీ ప్రాబ్లం లేదు, లేకపోతే టెంపరీగా ఇది ఇంకా పడుతుంది, ఆయన చెప్పింది ఏంటంటే ఇంకా ఫర్దర్గా పడుతుంది కాబట్టి మళ్ళీ కింద ఎక్కడో కొనుక్కోవచ్చు. ఆ రాంగ్ కాన్సెప్ట్ అనమాట. అది పడకపోతే అనేది మర్చిపోయాడు ఆయన. సరే ఎంతో ఒక 25% అమ్మేసి ట్రై చేశాడా, అటు చేయలే, మొత్తం పోర్ట్ఫోలియో మొత్తం ఎగ్జిట్ అయిపోయాడు అనమాట. అంటే బెనిఫిట్ ఉంటుందేమో ఇంకొంచెం మనం కిందకు వస్తే. అది అరౌండ్ 8,000 చేంజ్లోనూ 8,500 ఇండెక్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎగ్జిట్ అయిపోయాడు. సరే ఆయన షేర్లు ఎలా ఉన్నాయో ఆయనకే తెలుసు, తర్వాత కొనడానికి అనుకూలంగా ఉన్నాయో లేవో కూడా అలా చెప్పడం జరిగింది. అంటే అంత క్లాసులు విన్న తర్వాత కూడా తన ఇండివిజువల్గా ఒక డెసిషన్ తీసేసుకున్నాడు అనమాట. మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో చెప్పడం వల్ల ఇంకా మార్కెట్లు అంటే
ఎప్పటికప్పుడు మనం వేరే వాళ్ళ సజెషన్స్ మన మైండ్లోకి ఎక్కుతున్నాయి అన్నమాట. మనకి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది ఫామ్ చేసుకోవటం మర్చిపోయాడు అనమాట. ఆ మర్చిపోవడం వల్ల అలా అమ్మేయటం జరిగింది. మళ్ళా అందులో ఆయన ఒక షేరు, అంటే ఇది 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి లాంగ్ టర్మ్ అనుకున్న దాన్ని ఎగ్జిట్ అవటము, రెండోది బజాజ్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేసి అది అరౌండ్ 2200లోనో ఎప్పుడు అమ్మేశాడనమాట. అమ్మేసిన తర్వాత మరలా అది ఇప్పుడు 1800 చేంజ్లో నిన్న మొన్న వచ్చినప్పుడు మళ్ళీ నాకు మెసేజ్, సార్ ఇప్పుడు కొననా మళ్ళీ. ఆయనకి ఎంతో చెప్పామన్నమాట థియరీ. మళ్ళీ మనం ఎప్పుడు గ్రోత్ ఫ్యూచర్ కనపడుతూ ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్ చేయకూడదు. ఇది మేజర్ పాయింట్ అనమాట. అంటే ఎప్పుడు మనం ప్రైస్ చూడకూడదు. ఈ ప్రైసు, ఈ ప్రాఫిట్, ఇవన్నీ మైండ్లో, ఇన్వెస్ట్మెంట్ మర్చిపోయాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయటం మర్చిపోయాం. ఇది కాన్సెప్ట్. లాంగ్ టర్మ్కి మర్చిపోకుండా రోజు దాన్నే చూస్తా, దాని మీదే న్యూస్ వింటా. అదేమన్నా చిన్న కంపెనీ, నా పెద్ద స్ట్రాంగ్ గ్రూప్ అయ్యా, దాని గురించి పెద్ద వర్రీ అవ్వాల్సింది లేదు కదా. అయినా కానీ అంటే ఈ బజాజ్ ఫైనాన్స్కి ఉన్న ప్రాబ్లం ఇప్పుడు డిఫరెంట్ అనుకోండి. అందుకనే సెక్టర్ ఒక్కొక్క టైంలో వాటికి బ్యాడ్ పీరియడ్ వస్తుంది, కొన్నాళ్ళకి అది అలా సైడ్ వేస్ డౌన్ నుంచి మళ్ళీ మూవ్ అవుతుంటాయి, అది సహజం. ఆ థియరీ, ఆ ప్రాక్టికల్ అప్రోచ్ లేకపోవటం ఏంటి, బిజినెస్లో ఏం జరుగుతుంది, సైక్లికల్ ఉంటుంది, కొన్నాళ్ళు మూవ్ అవుతాయి. కొన్ని సైక్లికల్ బిజినెస్లు ఉంటాయి, కొన్ని ఉండవు. ఇవి ఏంటి, బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నిటి మీద ఒక అవగాహన ఉండాలి కదా. లేనప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ వల్ల అన్ని ఫైనాన్స్ కంపెనీస్, బ్యాంక్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. మోరటోరియం ప్రకటించింది గవర్నమెంట్, గ్రోత్ ఉండదు కాబట్టి ఫర్దర్గా ఇంకా డౌన్ అవుతూనే ఉంటుంది. అది ఎన్నాళ్ళు, అది మళ్ళీ గ్రోత్ మూమెంట్లోకి వచ్చి, అంటే ఫర్దర్గా మళ్ళీ దాని పెరిగినప్పుడు, సేల్స్ అన్నీ పెరిగినప్పుడు, ప్రాఫిట్స్ పెరిగినప్పుడు ఒకటేసారి పెరిగిపోదు కదా. 10 సంవత్సరాలకు సరిపోను ఒక క్వార్టర్లోనే అనౌన్స్ చేయదు కదా. ఒక క్వార్టర్ బై క్వార్టర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి కొంచెం గ్రోత్ మొదలైన తర్వాత మనం ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి ఎగ్జిట్ అయిపోయాం కదా అనేది ఎలా నేర్చుకుంటాము, ఇదంతా కూడా చాలా టైం పడుతుంది, ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్ అదొక మేజర్ పాయింట్. ఏదైనా ప్రాక్టికల్గా నేర్చుకున్నది. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో స్టడీస్ అన్నీ చిన్నప్పటి నుంచి స్కూల్స్ ఎడ్యుకేషన్ అంతా ఎలా ఉంటుంది, మంది ఎలా ఉంటుంది. మంది ఓన్లీ థియరిటికల్ అప్రోచ్, వాళ్ళది ప్రాక్టికల్ అప్రోచ్. చిన్నప్పటి నుంచి ఒక కాన్సెప్ట్ డెవలప్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ మైండ్లో. అలాగే మార్కెట్ మీద కూడా మనం ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసుకుని, ఈ ఒక అప్రోచ్ని మనం డెవలప్ చేసుకుని, ఒక మెథడాలజీని డెవలప్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి, చాలా అది కూడా విపరీతమైన ఆశ ఇలాంటివన్నీ లేకుండా కొంత ఒక రీజనబుల్ ఇన్కమ్ తెచ్చుకునే విధంగా ప్లాన్ చేసుకుని, అంటే మనం ఈ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే రీజనబుల్గా ఏంటి, ప్రాక్టికల్గా ఎలా వస్తుంది, ప్రాక్టికల్గా స్టాక్ మార్కెట్లో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, ప్రాక్టికల్గా గ్రోత్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా. ఎవరో ఏదో ఎప్పుడో ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక 20 సంవత్సరాల తర్వాత కొన్ని కోట్లు అయిపోయినాయి అని, అందులో పనిచేసే డ్రైవర్ కూడా కొన్ని కోటీశ్వర్లు అయిపోయాయని ఎన్నో స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఇవన్నీ మైండ్లో మిమ్మల్ని స్టాక్ మార్కెట్ వైపు డ్రైవ్ చేయడానికి బాగానే ఉంటుంది కానీ అలాంటి న్యూస్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఆలోచించండి, ఈ మార్కెట్లో మనం సంపాదించవచ్చా. ఫస్ట్ పాయింట్, మనం ఈరోజు ఇది ఇంతవరకు ఎక్కువసేపు మాట్లాడాను. ఫస్ట్ పాయింట్, అసలు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయా, ఎందుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ బెటర్గానే ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి స్టేజ్లో అయినా కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా అరౌండ్ 18 to 20% CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దానికి చక్కటి అప్రోచ్ తీసుకుంటే ఖచ్చితంగా వస్తాయి. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, అది మంచి రిటర్న్ అవుతుంది. ఇలాంటివి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంత ఫాల్ అయిన మార్కెట్లో అందరూ నెగిటివ్ అప్రోచ్లో ఉన్నప్పుడు మరి ఫార్మా సెక్టర్ పెరుగుతూ ఉందండి. అలా ఏదో ఒకటి ఉంటాయి ఛాన్సెస్. అలాగే హెల్త్ కేర్లోనే ఫార్మా వస్తుంది, హెల్త్ కేర్ సెక్టర్ పెరుగుతూ ఉందా. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన దాన్ని బట్టి ఒక్కొక్క సెక్టర్, ఆటోమొబైల్ బెటర్ అంటున్నారు, ఇంకోటి బెటర్ అంటున్నారు, అగ్రికల్చర్ సైడ్ కెమికల్స్, పెస్టిసైడ్స్ ఏదైనా ఉండే కంపెనీస్ బెటర్ అంటున్నారు. ఇలా
ఉంటుంది కాన్సెప్ట్. ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి మరి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఛాన్స్ పోకుండా ఉండటానికి అప్రోచ్ అవ్వాలి. అది ప్రాక్టికల్ అప్రోచ్. ఇంకా మళ్ళీ మనం ఈ ఒకటేసారి పెట్టేసి మళ్ళీ ఏదో 10 సంవత్సరాల తర్వాత చూడాలి అనుకునేది కాకుండా డిఫరెంట్గా మనం ప్లాన్ చేసుకునే విధానంలో దీన్ని మనం ముందుకు వెళ్ళబోతున్నాం అనమాట. ఈ PAL ప్రాక్టికల్ అప్రోచ్ లెర్నింగ్ మెథడాలజీ ద్వారా అనమాట. కాబట్టి ఇందులో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఓకే, ఖచ్చితంగా మనకు ఎప్పుడు కూడా ఛాన్సెస్ ఉంటాయి. సరే, ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి వాళ్ళు క్వాలిఫికేషన్ కావాలి? క్వాలిఫికేషన్ అంటే ఏం లేదండి, ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటే చాలు. అంటే మన వెబ్సైట్స్ చదివి అంటే దాని తర్వాత మీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్క బిజినెస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ప్రాఫిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ టెలికాం తీసుకోండి. కాంపిటీషన్ ఉండేది ఒకప్పుడు. ఆర్కమ్ అని, ఐడియా అని, భారతి అని ఎన్నో ఉండే. ఒక్కసారి జియో వచ్చేసి అందరూ కొలాప్స్ అయిపోయారు. ఈవెన్ వడాఫోన్ కూడా అంతంత మాత్రం ఐడియా అది కూడా ఉండదో లేదో తెలియదు. అంటే ఇద్దరే అయిపోయారు. ఆల్రెడీ ఒకసారి రేట్లు పెంచారు, మళ్ళీ రేట్లు ఇంకా వాళ్ళకి కాంపిటీషన్ లేదు, వాడు ముందుకెళ్ళిపోతుంటాడు. అందుకనే భారతీయులు లాస్ట్ ఇయర్లోనే నేను ఇన్వెస్ట్ చేయొచ్చని ఒక ఐడియా ఇచ్చాను. అలా ముందుకెళ్ళిపోతుంది. భారతీయ హై ప్రైస్ వచ్చింది. ఇలాంటి మార్కెట్లో కూడా అలా బిజినెస్ మీద ఐడియా ఉంటే మనకు ధైర్యం ఉంటుందన్నమాట ఇన్వెస్ట్ చేయడానికి. కాబట్టి ఇంగ్లీష్ కొంచెం తెలిసి ఉండాలి, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక బిజినెస్ ఏదన్నా మనం బజార్కి వెళ్ళాం అనుకోండి, వాటి గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఇది ఎలా ప్రోడక్ట్ తయారు చేస్తారు, ఏంటి ఎలా లాభాలు వస్తున్నాయి వీళ్ళకి అనేది తెలుస్తూ ఉంటే మనకు అర్థం అవుతుంది అనమాట. ఈ ఫర్దర్గా వాళ్ళు చెప్పేవి కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి బిజినెస్ ఐడియా ఉంటే ఎనలిస్టులు కానీ రేపు కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, కంపెనీ టాప్ మేనేజ్మెంట్ డిస్కషన్స్లో మనకి వాళ్ళ భావాలు అర్థమవుతాయి అన్నమాట. వీళ్ళు చెప్పేది కరెక్ట్గా ఉందా లేదా అనేది. కాబట్టి ఏం చేయాలి, ఇంగ్లీష్ కొంచెం అర్థం చేసుకోవటం. అది ఈ మధ్య పెద్ద ఇష్యూ కాదు చాలామందికి, అంతా ఇంగ్లీష్ మీడియంస్ నుంచి వస్తున్నారు కాబట్టి. తర్వాత బిజినెస్ గురించి కొంత తెలుసుంటే మంచిది. వీటన్నిటి మించి 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఏమేం కావాలో. ఫస్ట్ ఇంపార్టెంట్, పాస్ట్ గురించి థింక్ చేయటం ఎక్కడా మంచిది కాదు. ఈ స్టాక్ మార్కెట్లో మేజర్గా ఎఫెక్ట్ అవుతున్న పీపుల్ అంతా కూడా కంపెనీస్ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి అందులో ఇన్వెస్ట్ చేసి దెబ్బతింటున్న వాళ్ళే. పాస్ట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, ఫ్యూచర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. డిసెంబర్లో ఉన్న పర్ఫార్మెన్సు రేపు క్వార్టర్ వచ్చేసరికి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఎందుకు చేంజ్ అయిపోయింది? ఫ్యూచర్ ఒక్క కరోనా ఎఫెక్ట్ వల్ల ఫ్యూచరే చేంజ్ అయిపోయినాయి కొన్ని కంపెనీస్కి. కాబట్టి పాస్ట్ ఆలోచించొద్దు, ఫ్యూచర్ ఆలోచించాలి, ప్రజెంట్ ఆలోచించాలి. ఇక్కడ ఈ అప్రోచ్ ఉన్న వ్యక్తులు చాలామంది ఎప్పుడు పాస్ట్ గురించే మాట్లాడుతా, దాని గురించి డిస్కస్ చేస్తుంటా, దాని గురించి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటా, నువ్వు అలా చేసావు కాబట్టి నేను ఇలా ఇవే ఉన్నవాళ్ళు ఇక్కడ చాలా కష్టం అండి. ఎందుకంటే మీ మైండ్ ఎప్పుడు పాస్టే చూస్తుంటుంది అనమాట. అసలు పాస్ట్ మర్చిపోవాలని కదా మనం ఎప్పటి నుంచి చెప్తుంది. ఆ అప్రోచ్ మేజర్గా మనం ఫ్యూచర్ చూస్తూ ఉండే ఆ ఐడియాలజీ ఉండాలి, స్ట్రాంగ్గా మెథడ్ ఉండాలి. తర్వాత వచ్చేసి అన్నిటికంటే ముఖ్యం పేషెన్స్ చాలా ఉండాలన్నమాట, విపరీతంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మిస్ అయిపోయాం, ఈరోజు కనుక ఓపిక లేక ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ 2 నెలలు 4 నెలల తర్వాత చూస్తే మార్కెట్లు డిఫరెంట్గా ఉంటాయి. మీరు పోగొట్టుకున్నారని ఆ రోజు క్లియర్గా మీకు అర్థమవుతుంటుంది. అంటే ఒక 4-5 నెలలు మీరు మార్కెట్ని తట్టుకోలేక, అది మనీ అవసరమా అంటే చాలామందికి మనీ అవసరం లేదు. మరి ఏంటి అంటే ఈ పేషెన్స్ కోల్పోవటానికి మేజర్ కారణం ఇంకా 3వ రీజన్. అంటే ఒకటేమో ఫ్యూచర్ గురించి, రెండేమో పేషెన్స్ ఉండాలి. 3వ రీజను లాస్ ఆఫ్ మనీ, ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ మనీ. ఇది మేజర్ ఫ్యాక్టరు అందరికీ. ఇది ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ మనీ ఈజ్ ఈక్వల్ టు ఫియర్ ఆఫ్ డెత్ అంట. ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ మనీ ఈజ్ ఈక్వల్ టు ఫియర్ ఆఫ్ డెత్. అంత భయంకరంగా ఉంటుంది. అందుకని చచ్చిపోతున్నామనే భయంతో ఇక అమ్మేసేస్తారు అంతే. దాన్ని ఎవడూ ఆపలేడు. అవసరమా? డబ్బులు అవసరం లేదు.
ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ మనీ ఇది ఉండకూడదు. నువ్వు సింపుల్గా అసలు నీకు అవసరం లేని మనీని అక్కడ ఇన్వెస్ట్ చేసిన రోజున అసలు నువ్వు లాస్ అవుతావనే భయం నీకు ఎందుకు వస్తుంది? ఫస్ట్ పాయింట్ అది లేకుండా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పనికొస్తారు, లేకపోతే పనికిరారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత చెప్పినా ఎగ్జిట్ అయిపోతారు. అస్సలు మీరు ఆపలేరు, ఎందుకంటే చచ్చిపోతున్నాననే భయం. చావు నుంచి దూరం అవ్వాలి, చావు నుంచి బతకాలి. కాబట్టి ఏం చేయాలి? ఆ షేర్లు అమ్మేసేయాలి. అమ్మేసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపడుతుంది అనమాట. ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ మనీ ఈజ్ ఈక్వల్ టు ఫియర్ ఆఫ్ డెత్ అంట. కాబట్టి పేషెన్స్, విపరీతమైన పేషెన్స్ ఉండాలి. ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ మనీ ఉండకూడదు. ఫ్యూచర్ గురించి ఆలోచించగలిగే వాళ్ళది క్వాలిఫికేషన్, ఎందుకంటే ఏం లేదు క్వాలిఫికేషన్. ఇవి కనుక మీకు ఉన్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పనికొస్తారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి. అది నా ఉద్దేశం. సరే, అంటే దీన్ని ప్రాక్టికల్గా అప్రోచ్ అని అంటున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఎలా అంటే ఇదంతా కూడా అంటే ఒక ఐడియా ఇచ్చేస్తున్నాను. ఎలా ఉంటుందంటే, మీరు ఒక టాపిక్ తీసుకున్నాం అనుకో, దాని మీద ఏ వెబ్సైట్లు చూసి నేర్చుకోవచ్చు చెప్పేస్తాను. అంటే ఇంతకుముందులాగా నేను ప్రాక్టికల్గా ఇది అది అని చెప్పడం కంటే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పినవి మనం తీసుకుని మీరు స్టడీ చేయండి. ఎవరైతే వస్తారో, నేను ఒక 10 మందిని తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదంతా ఇదేం కమర్షియల్ కాదండి, ఇదంతా ఇంకోటి ఓపెన్ మైండ్తో ఉండాలి. మర్చిపోయాను చెప్పడం, ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా తీసుకోవాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి. ఫిక్స్ అయిపోయి ఉండకూడదు. ఇది పనికిరాదు, టెక్నికల్స్ పనికిరావు, ఫండమెంటల్స్ పనికిరావు, ఇదంతా కూడా మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఇదంతా మాయ ఇంకనుకుంటే మీరు దయచేసి స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించవద్దు, మర్చిపోండి. అన్ని దగ్గర మాయ ఉంటుంది, కానీ అలానే మనం అసలు మన సొసైటీనే మాయ కదా, మన ప్రపంచమే మాయా ప్రపంచం. కానీ మనం బతకట్లేదా? అట్లాగే స్టాక్ మార్కెట్ కూడా. ఇవన్నీ వదిలేసి పాజిటివ్ థింకింగ్తో ఉంటే, ఓపెన్ మైండ్తో ఉండాలి ఫస్ట్. ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్తో ఉంటే మీరు అన్నీ తీసుకోవచ్చు. దాన్ని ప్రాక్టికల్గా ట్రై చేద్దాము. మీరు సక్సెస్ అనుకుంటే ముందుకెళ్ళండి, లేకపోతే లేదు. అదంతా కూడా సింపుల్గా తేలిపోతుంది. దీని మీద లక్షల కోట్లు ఏం పెట్టవసలా. సింపుల్ అమౌంట్ పెట్టుకుని వచ్చేసి ట్రై చేయటమే, మీ అంతటి మీరు ట్రై చేయటమే. మీ అంతటి మీరు నేర్చుకుందే మీ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఎవరి లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళది, అది నా ఉద్దేశం. కాబట్టి అప్రోచ్ ఏంటి అంటే, ఆ టాపిక్ వస్తుంది, ఆ టాపిక్ మీద ఈ వెబ్సైట్లు ఇవన్నీ కవర్ చేయమంటాను. దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, మీకున్న డౌట్స్ నాకు చెప్పండి. ఆ డౌట్స్ మీద వీడియో చేస్తాను అనమాట. అప్పుడు క్లియర్గా డౌట్స్ అన్నీ వీడియో చేయటం వల్ల ఏ వెబ్సైట్ చూసుకున్నా ఈ డౌట్స్ని చూసుకుంటే మనకి ఆ సబ్జెక్ట్ క్లియర్ అయిపోతుందని నా ఉద్దేశం. అప్పుడు మీ అంతటి మీరు గూగుల్ ఉంది, వెబ్సైట్స్ చెప్తాను, ఏదైనా సరే మనం నేర్చేసుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. డౌట్స్ వస్తుంటాయి, డౌట్స్ క్లియర్ చేయడానికి కొంతవరకు నేను ఉపయోగపడతాను అని అనుకుంటున్నా. నాకు డౌట్ వచ్చినా నేను ఏదో ఒక విధంగా క్లియర్ చేసుకుంటాను. నేనేమి ఇందులో కంప్లీట్గా ఒక డ్రాప్ నేర్చుకుని ఉంటాం, ఒక పోర్షన్లో ఒక డ్రాప్ కాబట్టి కొంత బెటర్గానే మీకంటే ఉంటానేమో అనుకుంటున్నాను. దాన్ని బట్టే మనం ముందుకెళ్తాం. అది అలా ఉంటుందన్నమాట. ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. ఫాస్ట్గా ఇన్వెస్ట్మెంట్ సైడ్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం అనమాట. అక్కడ నేర్చుకోవాలి, అది మార్కెట్ అనమాట. అక్కడ నేర్చుకునేదే మీకు ఎక్స్పీరియన్స్. అది మీ అంతటి మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఊరినే చదువుతూ ఉంటే ఏది సబ్జెక్టు, ఇది ఒక సబ్జెక్టు కాదు కదా ఇన్వెస్ట్మెంట్ అనేది. కాబట్టి అలా చేద్దామనే ఉద్దేశం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అంటే నా మొబైల్ నెంబర్తో నాకు వాట్సాప్ ఉంది, దానికి మెసేజ్లు పెడితే నేను ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో కొంతమందిని తీసుకుంటాను. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్తో వీడియో చేస్తాను. అది అందరూ ఉపయోగపడుతుంది. అందరూ నాతో టచ్లో ఉండవసరం, నాకు అంత టైం కూడా నా పనిలో నేను ఉంటాను. నేను మార్కెట్ మీద కాన్సన్ట్రేట్, అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి కొంతమందిని తీసుకుని ఎక్కువ మందికి అది మనం చేరే విధంగా చూద్దాం. ఇది ఒక ఐడియా. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ముందుకు వచ్చే వాళ్ళని బట్టే ఉంటుంది. డెఫినెట్గా మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు కొంత ఉపయోగపడతా, నేను ఉపయోగించుకోండి అని నా ఉద్దేశం. ఏదో ఒక విధంగా ఉపయోగపడదామని నా ఉద్దేశం. నాళ్ళు నేర్చుకున్నాం, ఎంతో కొంత బెటర్గానే ఉపయోగపడుతుంది, ఎంతో కొంత ఎర్న్ చేస్తున్నాం కానీ నా ఉద్దేశం అనమాట. ఇదండి ప్రాక్టికల్ అప్రోచ్ లెర్నింగ్ అనే ఇది ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. మరి లాస్ట్ ఇయర్ అంటే కొంచెం
ప్రాక్టికల్గా మీతో ఎక్కువ మందితో మాట్లాడే కొద్దీ నాకు తెలుస్తుంది, నా వైపు నుంచి నేను ఒక్కడినే ఊహించుకుంటే కదా ఎక్కువ మంది నుంచి వచ్చేదే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాము. అదండి ఈ వీడియో.